అగ్రరాజ్యం అమెరికాలో కొత్త చరిత్రకు తెరలేచిన ఏడాది 2024 వితండవాదిగా విదేశీ విధానంలో అతివాదిగా పేరు పొందిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పైగా 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అంతకు ముందే ఆయన దూకుడును ప్రదర్శిస్తున్నారు. సిరియాలో అసద్ శకం ముగిసింది. ఆయన కుటుంబ సమేతంగా రష్యా పారిపోయారు. ఇలాంటి వార్తల సమాహారం రివైండ్ 2024 ఇప్పుడు చూద్దాం. అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. 2024లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా పనిచేసి ఒకసారి ఓడిపోయి మళ్లీ గెలిచిన రెండో నేతగా ట్రంప్ రికార్డు సృష్టించారు. తన టీంలో భారతీయులకు అవకాశం కల్పిస్తున్న ట్రంప్ ఇండియాతో సంబంధాలపై మాత్రం కఠిన వైఖరినే పాటిస్తున్నారని చెప్పాలి. పైగా కెనడా, పనామా, గ్రీన్లాండ్ అన్ని దేశాల పట్ల ట్రంప్ క్రేజీ స్టేట్మెంట్సే ఇస్తున్నారు. ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న 7 స్వింగ్ స్టేట్స్ ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అది ట్రంప్ ప్రచార వ్యూహానికి నిదర్శనంగా నిలిచింది. మన్హటన్ వేదికగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, ట్రంప్ టవర్స్ నిర్మిస్తూ పోయారు. తీసుకుంటుందని హెచ్చరించారు. ఉత్తర అమెరికా ఖండం మొత్తాన్ని యుఎస్ గా మార్చాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ కొనుగోలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. గతంలో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఈ ప్రతిపాదన తెచ్చారు. కానీ గ్రీన్లాండ్ వికాసం ఉంది. ఉగ్రవాదంపై యుద్ధం, ప్రపంచ వాణిజ్యం లాంటి విషయాల్లో భారత్, యుఎస్ కలిసి పనిచేయవచ్చు. కానీ అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్న భారతీయులకు మాత్రం ట్రంప్ విజయం ప్రతికూల అంశమే అవుతుంది. అమెరికాలో డిపెండెంట్లుగా ఉన్న పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని రద్దు చేయటం ట్రంప్ ప్రాధాన్యాల్లో ఒకటని చెప్పొచ్చు. ట్రంప్ పూర్తిగా భారత్ కు వ్యతిరేకి అని కూడా చెప్పలేం. ట్రంప్ చర్యలు అంతర్జాతీయంగా కూడా భారత్ కు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. చైనాను వ్యతిరేకించే ట్రంప్ నిర్ణయాలు మన దేశానికి లాభం కలిగించే వీలుంది. భారత్ ఐటీ ఆదాయంలో 80% అమెరికా నుంచి వస్తోంది. త్వరలో అది మరింతగా పెరగనుంది. అయితే భారత్ ను టారిఫ్ కింగ్ అని పిలుస్తున్న ట్రంప్ లేవనెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయగలిగితే మాత్రం